చూడండి, 1 యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వాక్యాన్ని మనం చదువుకుందాం. చూడండి, అక్కడ దేవుని చిత్తము గురించి ఒక మాట రాయబడింది. చదువు. ప్రియులారా, మొదటి నుండి నీకున్న పూర్వపు ఆజ్ఞలే కాని కొత్త ఆజ్ఞను నేను రాయటలేదు. మీరు వినిన వాక్యమే మరియు రాయిచున్నాను. చీకటి గతించుచున్నది, సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుచున్నది కనుక ఆయన యందును నీ యందు సత్యమే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకి ఒక వాగ్దానాన్ని ఇచ్చాడు. ఏ వాగ్దానం ఇచ్చాడండి? ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఏ వాగ్దానం ఇచ్చాడు? పాలు తేనెలు ప్రవహించే దేశానికి వాళ్ళని తీసుకెళ్తానని వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానం చేసిన తర్వాత ప్రియమైన దేవుని బిడ్డరా, వారు ప్రియమైన దేవుని సంగమా 40 సంవత్సరాలు దేవుడు వారికి ఇచ్చిన వాగ్దానం కోసం చూస్తా ఉన్నారు. ఎవరు? దేవుడు వాగ్దానం ఇచ్చాడు, మాట ఇచ్చాడు, కానీ పని చేయడానికి పనివారు లేరు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కొద్ది నిమిషాల దేవుని మాటలు విందాం. చూడండి, పిల్లలు కూడా శ్రద్ధగా తర్వాత రాసుకుందరు. ఇక్కడ ప్రియమైన దేవుని బిడ్డారా, ఆనాడు దేవుడు వాగ్దానం ఇచ్చాడు ఇశ్రాయేలు ప్రజలకి. వాగ్దానమేనండి. ఆ వాగ్దానం ఏంటంటే ప్రియమైన దేవుని బిడ్డారా, దేవుని చిత్తం, దేవుని ఉద్దేశం ఏంటి? ఇశ్రాయేలు ప్రజల మీద దేవుని ఉద్దేశం ఏమైందంటే వాళ్ళందరినీ చెర నుంచి విడిపించాలని దేవుని చిత్తం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వాళ్ళందరినీ ఐగుప్తు తీసుకెళ్లాలని, ఐగుప్తు నుంచి ప్రియమైన దేవుని బిడ్డరా ఆ యొక్క పాలు తేనెలు ప్రవహించే దేశానికి ఆ ఇశ్రాయేలు ప్రజలను తీసుకెళ్లాలని దేవుని చిత్తం. వారు బానిసత్వంలో ఉన్నారని, చీకట్లో నుంచి వారిని వెలుగులోకి నడిపించాలనేది దేవుని చిత్తం. ఇక్కడ ఈ యొక్క 1 యోహాను రాసిన పత్రికలో ప్రియమైన దేవుని బిడ్డరా ఆ 17వ వాక్యంలో ఏమని రాయబడిందంటే, చదువు మరొకసారి. లోకము దాని ఆశ గతించిపోతున్నది, కానీ దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరము నిలుచును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని చిత్తము చేసేవారు నిరంతరం నిలుస్తారండి. లోకములో ఉన్న ఆశ గతించిపోతా ఉంది. సంవత్సరాలు ఇదిగో మన ఆత్మీయ జీవితం లేదంటే మన విశ్వాస జీవితం గతించిపోతా ఉంది. కానీ మనం నిరంతరం నిలిచి ఉండాలంటే దేవుని చిత్తం చేయాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని చిత్తము చేసేవారండి నిరంతరం నిలిచి ఉంటారు. దేవుని చిత్తం ఏమైనది? దేవుని చిత్తం ఏంటండి? దేవుని చిత్తం ఏంటి? దేవుని చిత్తం ఏంటి? దేవుని యొక్క చిత్తం ఏంటి? పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరబడినట్లు భూమి యందు కూడా నెరవేర్చబడాలి. పరలోకంలో దేవుని చిత్తం ఏమైనది? దేవుని చిత్తం పరలోకంలో ఏమి నెరవేరబడిందంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, పరలోకంలో గొడవలు ఉంటాయా? పరలోకంలో ఆకలి దప్పులు ఉంటాయా? పరలోకంలో ఈర్ష్యాసూయలు, కామ క్రోధ కల్మషాలు ఉంటాయా? ఉండవు. పరలోకంలో శాంతి సమాధానం. ఆయన రాజ్యంలో ప్రియమైన దేవుని బిడ్డలారా ఆకలి దప్పులు ఉండవు. చక్కగా నిత్యము కూడా ఎట్లా ఉంటారంటే ఒక ఫలించే చెట్టు వలె ఉంటారు. అందుకనే కీర్తనలోని దావీదు అంటాడు, చక్కగా ప్రియమైన దేవుని బిడ్డరా ఆ చెట్టు నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డరా, పచ్చని ఒలీవ చెట్టు వలె. మొన్న ఒక పాస్టర్ గారే, అతను యవనస్తులే, మాకన్నా కొద్దిగా పెద్దవాడు, సీనియర్. అతను ఏం చెప్పాడంటే, అతను ఆ యొక్క దేశం వెళ్ళినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డరా అక్కడ ఆయన ఒక చెట్టును చూపిస్తా ఉన్నాడు వీడియో కాల్ చేసి. ఏంటన్నా చెట్టు అంటే, ఇది పచ్చని ఒలీవ చెట్టు తమ్ముడు అన్నాడు.
నేను ఇది వాక్యాల్లో ఉంది కన్నా అన్న. అవును తమ్ముడు అని అతను యెరూషలేం వెళ్ళిన తర్వాత నాకు అక్కడి నుంచి వాట్సాప్ ద్వారాగా వీడియో కాల్ చేస్తే అతను అది చూపిస్తా ఉన్నాడు. దీనికి గుర్తేంది తమ్ముడు అంటే పక్కన ఇంకో కొన్ని చెట్లు చూపించాడు. ఆ చెట్లన్నీ కూడా ఎండిపోయి ఉన్నాయి. ఆ చెట్లన్నీ కూడా ఎండిపోయి ఉంటే ఇదేంటన్నా ఈ చెట్టు ఏం పచ్చగుంది, అదేమన్నీ ఎండిపోయిందంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న సీజన్ బట్టి చెట్లన్నీ ఎండిపోతాయ్యా, కానీ దేవుడు వాగ్దానం ఇచ్చిన ఈ చెట్టు అయితే ఎప్పుడు కూడా పచ్చగా ఉండిద్ది అని అతను నాకు వీడియో కాల్లో చెబుతా ఉన్నాడు. ఇదే మాట కీర్తనకారుడు దావీదు అంటాడు తమ్ముడు అని అతను చెబుతా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డరా, ఆ చెట్టు ఎందుకు పచ్చగా ఉండేదంటే ప్రియమైన దేవుని బిడ్డరా, అది ఒలీవ చెట్టు. అంటే అది ఎన్నడూ కూడా దానికి ఏమన్నా ఎండిపోవడం అనేది, ఆకు రాలటం అనేది జరగదు. ఎప్పుడు చూసినా కూడా పచ్చగా ఉండేది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని సన్నిధిలో దావీదు అంటాడు, నేనైతే చదవమ్మ మరొకసారి ఆ మాటని, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉండును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ ఒలీవ చెట్టు ఎప్పుడు కూడా పచ్చగా ఉండిద్దండి. నేను కూడా ఎప్పుడు చూసినా కూడా ఎవరిని పచ్చగా ఉండాలి. దేవుని చిత్తము చేస్తూ, దేవుని ఆలోచన కలిగి ఉంటూ, దేవుడు ఏ పని చేయమంటాడో చూసి ఆ పని ప్రకారం మనం ప్రియమైన దేవుని బిడ్డగా చేస్తూ వెళితే లోకములో ఉన్నదంతా కూడా గతించిపోతూ ఉండేది. కానీ ఎవరిని దేవుని చిత్తం చేసేవారు నిరంతరము, చెప్పాలి గట్టిగా, నిరంతరం నిలుస్తారండి. ఎవడో తిడతానో, ఎవడో శాపనార్థాలు పెడతానో ఏమి జరగదు. దేవుని చిత్తము చేసేవారు ఎలాగుంటారంటే ప్రియమైన దేవుని బిడ్డరా, నిరంతరము ప్రకాశించే ఒక నీతి సూర్యుడు వలె ఉంటాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ రోజు నువ్వు నేను కూడా దేవుని చిత్తం చేస్తూ ఇదిగో నిరంతరం నిలిచి ప్రకాశించే నీతి సూర్యుడు వలె ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నిరంతరం నిలిచి ఉంటామంటే మరణం మనకి రాదని అర్థం. రోగం మనకి రాదు, వ్యాధులు మనకి రావు, ఇరుకులు ఇబ్బందులు రావు. నిన్నటి దినాన రాత్రి సిద్ధపాటు కూటములో మనము ఒక వాక్యాన్ని మేము ధ్యానం చేసుకొని వెళ్ళామండి. ఆ వాక్యం ఏంటంటే చూపిస్తాను చూడండి. ఆ వాక్యము కూడా ఏప్రిల్ రాసిన పత్రిక అనుకుంటా, చూడండి. ఏప్రిల్ రాసిన పత్రిక, ప్రభువు నాకు సహాయుడు, నన్ను మాత్రం నన్ను ఏమి చేయగలరు అని ఎబ్రీ పత్రికలో రాయబడిందండి. ఎబ్రీ పత్రికలో ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయం 6వ వాక్యంలో ఆ మాట రాయబడింది. నన్ను మాత్రం నన్ను ఏమి చేయగలడు, ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడను అని ఆ మాటలు మేము చదువుకొని ప్రభు సన్నిధిలో ధ్యానం చేసుకొని కొద్ది నిమిషాల కిందకి వెళ్ళామండి. ప్రార్థన చేసుకొని దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క ఆధీనంలో మేము కిందకి వెళ్ళిన ఒక పావు గంటకి అరగంటకు ఇంకా నాకు విపరీతమైన బలహీనత నా దేహంలోకి జొరబడిందండి. విపరీతమైన బలహీనత. ఇప్పుడే కదా నేను భయపడకుండా ఉండాలని మీరు నాతో మాట్లాడారు. మరి నాకు ఎందుకు భయం వస్తుంది అంటే, బలహీనత ఎలాగుందంటే ఇక్కడ నుంచి ఇదంతా ఒకటే ఇటు పక్క నొప్పి పడుతూ ఉంది. అదంతా నొప్పి పడుతూ ఉంటే ఒళ్ళు తేలికవుతూ ఉంది, తిమ్మిరుగుంది, తల ఇసురుతూ ఉంది. మంచం అంటే కింద కొనుక్కున్నా, అమ్మాయి మంచం మీద ఉంది, మేము కింద కొనుక్కొని ఉంటే తల అటు ఇటు ఇసురుతూ ఉంది, కనపడలేకపోతుంది. వీళ్ళందరూ మాట్లాడుతూ ఉన్నారు కానీ ఇంకా మైకంలోకి వెళ్ళిపోతున్నా. నేనేమో దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుంటా ఉన్నా. ఇప్పుడే కదా ప్రభువు నాకు తోడుగా ఉంటే తన మాత్రం నన్ను ఏమి చేయలేడు, నేను దేనికి భయపడను అని ఇప్పుడే నేను చదువుకున్నాం, వాక్యం విన్నామయ్యా, నీ మాటలకు లోబడుతున్నామయ్యా. మరి ఎందుకు ఈ బలహీనత వస్తుంది? నేను ఈ బలహీనత వల్ల భయపడకుండా ఉన్నాడు, అపవాది నన్ను పడేయకుండా ఉండాలంటే ప్రభువా నీవు నాకు తోడుగా ఉండాలి నాయన అని అట్టనే కొనుక్కొని అనుకుంటా ఉన్నా. కుమారక్కయ్య కూడా మాతో ఉంది. ఆమె కూడా ఏం కాదులే అంటుంది. ఇంకా నాకేమని అట్లా పనుకొని ఉంటే గత కాలంలో మన్నాయికి బాగోలా. మన్నాయి కూడా అట్టా బలహీనతగా ఉన్నప్పుడు అరే ఒళ్ళంతా తేలిగ్గా ఉందిరా, నాకేదో అవుతుంది అని చెప్పాడు నాకు 2-3 సార్లు ఆ మాట. ఏంది నాకేదైనా అలాగైనా వస్తుందా, నాతో అట్టేమైనా ఇబ్బందిగా ఉందా ఏంటి అనుకుంటానే మరలా ఒకళ్ళే నేనేమన్నా నిద్రలో చనిపోతే హాయిగా ప్రశాంతంగా తేలిక వెళ్ళిపోతున్నట్టుగా అనిపిస్తూ ఉంది. ప్రభువా ఈ బలహీనత రాకూడదు, ఈ ఆలోచన రాకూడదు.
అపవాది ఏమో ఇప్పుడు దాకా నీ సన్నిధిలో ఉన్నాం కనుక అపవాది ముందు కాపర్ని పడగొడితే ఆటోమేటిక్గా గొర్రెలు చెల్లాచెదరవుతాయని నేను విన్నాను నాయన. నన్ను పడేయాలని చూస్తున్న అపవాది గారిని గర్దించండి నాయన. ఇదిగో యేసు పొందిన గాయముల చేత స్వస్థత అంటున్నాడు కనుక నాయన, ఇదిగో మీ గాయపడిన నన్ను ముట్టండి నాయన అని నేను కిందే పనుకొని ప్రభువును స్తుతిస్తూ ఉంటే ఈ మధ్యలో మా బావ ఉదయం ఫోన్ చేశాడు. ఏంట్రా అన్నం తిన్నావా లేదా, ఎట్టుంది ఏందని ఫోన్ చేశాడు. ఎందుకు ప్రేరేపణ వచ్చిందో, ఎందుకు ఆలోచన వచ్చిందో నాకు తెలియదు. నేను ఇప్పుడు ఆహారం తినట్లా, రేపు మొదటి ఆచారం ప్రభు వల్ల ఉంది కనుక ఆహారం తినట్లేదు, మజ్జిగ తాగుదాం అనుకున్నా. అంటే నేను పాలు పంపిస్తున్నా, పాలు తాగి కొద్దిగా రెస్ట్ తీసుకో అన్నాడు. ఇంకా పాలు తాగితే ఇంకా బలహీనత అవుతామని మరి పిల్లలు తెచ్చింది కూడా దాన్ని అక్కడ స్టోర్ రూమ్లో అక్కడ పెట్టి మరలా ప్రభుని పనుకొని అక్కడే ధ్యానిస్తా అటు ఇటు తిరుగుతూ ఉన్నా ఉంది. తెల్లారేదాకా కూడా ఆ బలహీనత అందరిస్తూ ఉంది. ఇంకా 5:30 అవుతుంది, 6 అవుతుంటే మరి సేవకి వెళ్ళిపోవాలి. ఈ పిల్లకి కింద అమ్మాయికి మరి టిఫిన్ అవన్నీ ఏర్పాటు చేయాలి. సేవకి వెళ్ళిపోతే మరి మా చెల్లి కానీ ఎవరైనా పెద్దవారు మన దగ్గరికి రావడానికి ఇంచుమించు 9 పట్టింది. 9 దాకా పిల్లోడు కానీ అమ్మాయి కానీ ఆకలితో ఎలా ఉంటారని 6ంటికే లేచి వెంటనే వారికి కావాల్సినవన్నీ కూడా అక్కడ తయారు చేసి 8ంటికల్లా రెడీ అయిపోయి కృపాదాసం తీసుకొని ఆ ప్రాంతానికి వెళ్ళటం జరిగిందండి. ఇంకా 6ంటి నుంచి దేవుని పని కోసం లేచాం కదా, ప్రతి బలహీనత కూడా వెళ్ళిపోయింది, ఎడిపోయిందో పోయింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. బిడ్డరా, దేవుని వాక్యము మనల్ని ఏం చేస్తుందంటే బ్రతికించిద్దండి. దేవుని చిత్తము చేసేవారు నిరంతరం నిలుస్తున్నారు. అప్పుడు ఈ వాక్యం జ్ఞాపకం వస్తూ ఉంది. ఏదైనా దైవజనులు ఎక్కడికైనా ప్రార్థనకి వెళ్తున్నప్పుడు నాకున్న అలవాటు ఏంటంటే చదువు వచ్చినా రాకపోయినా ముందు వాళ్ళు చెప్పిన రెఫరెన్సులు రాసుకుంటా. వాళ్ళు చెప్పిన రెఫరెన్సులు ఒక దాంట్లో రాసుకొని ఆ రోజు డేట్ వేసుకొని అక్కడ పెడతా. ఎప్పుడైనా మనకు ఖాళీ ఉన్నప్పుడు సమయం ఉన్నప్పుడు తీసి కొన్ని 2 లైన్లు 3 లైన్లు అట్లా చదువుకోవడానికి దేవుడు సహాయం చేస్తూ వస్తున్నాడు. అప్పుడు ఈ మాటలు గుర్తుంటూ ఉంటాయి. ఎప్పుడైనా ఎవరైనా మనం తిడితే మనకి ఎట్లా గుర్తుంటాయి? ఒక 5 సంవత్సరాల క్రితం ఫలానోడు తిట్టి ఇప్పుడు కనపడ్డాడు అనుకో, ఫలానా రోజు నన్ను తిట్టారు అంటాం ఇదా. అలాగనే ఇవన్నీ తిడుతుంటే, ఇవన్నీ అరుతుంటే, ఇవన్నీ బాధ పెట్టినవన్నీ గుర్తుంటున్నాయి కదా. నీ వాక్యం ఎందుకు గుర్తుండదని ఒక పట్టుదలతో వాక్యం మీద అంతా నా ఆలోచన దృష్టి దాని మీద చూస్తే ప్రతిదీ కూడా దేవుడి వాక్యానుసారంగా నడిపిస్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందుకు చెబుతాను ఈ మాట అంటే, దేవుని చిత్తం చేసే వాళ్ళు నిరంతరం నిలిచి ఉంటారండి. నిలిచి ఉంటారు. ఎవరు పడవేయరు. దేవుడు నిలబెట్టిన దాన్ని, దేవుడు కట్టిన దాన్ని ఎవరు పడవేయలేరు. ఇదిగో లోకము ఆశ ఏమండి, లోకము దాని ఆశయు. అంటే లోకానికి ఒక ఆశ ఉందా? ఆశ ఉంది. ఏంటి ఆశ? ఏం ఆశ? నేత్ర, జీవపడము. ఇవి లోకాశలండి. శరీరాశ, నేత్రాశ ఏమండి, జీవపడము, లోకాశలు ఉన్నాయి. లోకములో ఆ ఆశలు ఉన్నాయి. అవన్నీ గతించిపోతేమో కానీ దేవుని చిత్తం చేసేవాడు ఎన్నడూ కూడా గతించిపోడండి. నిరంతరం నిలిచి ఉంటాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందరూ నీ మీద పన్నాగాలు పడినా, ఎందరూ నిన్ను హతము చేయాలని చూస్తున్నా, ఎందరూ నీ నాశనాన్ని కోరుకోవాలని ఎవరిని ఎందరూ చూసినా వారి వల్ల కాదండి. తలకిందులు కూడా తపస్సు చేసినా కూడా నిన్ను పడవేయడానికి వారి వల్ల కాదు. అంటే ఎందుకంటే దేవుడే సహాయకుడు, ప్రభువే సహాయకుడు అండి. ఆ సహాయకుడిని మనం ఆశ్రయిస్తే ఏమండి నిరంతరం మనం నిలిచి ఉంటాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం దేనికి భయపడం, దేనికి జడియం. అందుకని కీర్తనకారుడు అని దావీదు కూడా 23వ కీర్తన 2వ వాక్యంలో కూడా అంటాడు, ఆయనే నాకు కాపరి, యెహోవాయే నా కాపరి, నాకు ఏమి కలగదు. ఆయన నన్ను పరుడు చేస్తున్నారు పచ్చిక గల చోట్ల. దేవుని చిత్తం చేసేవారు ఏమైనా దేవుని యొక్క ఆలోచనకి నడిచేవాడు ఎప్పుడు కూడా పచ్చగానే ఉంటారు, పడవేయడండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభునందు ఆనందిస్తూ ఉంటారు, ప్రభునందు సంతోషిస్తూనే ఉంటారండి. ప్రభునందే ఆనందిస్తారు. అర్థమవుతుందా? ప్రభునందు ఆనందించుడి, మరలా చెబుదును ప్రభునందు ఆనందించుడి.
చూడండి, మరలా చెబుతున్నాం, ప్రభునందే ఆనందించాలి. అక్క, ప్రభునందే ఆనందించాలి, మనుషుల వైపు కాదు, సంఘం లేదంటే కుటుంబాల వైపు, రక్త సంబంధుల వైపు, బంధువుల వైపు కాదు. ప్రభునందే ఆనందం, ప్రభునందే ఆనందించాలి. పిల్లల యందు, భార్య యందు, ఏమండి, కుటుంబం యందు ఆనందం అది కొంతకాలమే. ప్రభునందు నువ్వు ఆనందించడం మొదలు పెడితే ఇంక నీకు ఎన్నడూ కూడా ఆనందమే, ఏమండి, ఎన్నడూ సంతోషమే. ఇక ఎన్నడూ కూడా ఆకలి తప్పునుండవు. ప్రభునందు ఆనందిస్తూ ఉంటే ఎన్నడూ కూడా ఆకలి తప్పునుండవు. అంటే ఇదిగో ఈ రోజు ఈ రాత్రి నేను పస్తు పనుకున్నాననే నీ జీవితంలో ఆ యొక్క దినమే ఉండదండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని యందు ఆనందిస్తూ ఉంటే, దేవుని యందు సంతోషిస్తూ ఉంటే, ప్రియమైన దేవుడు బిడ్డలా నువ్వు నిరంతరం నిలిచే ఉంటావు. ఎవరు కూడా నిన్ను పడవేయాలని అనుకోమాక. ఒకవేళ నిన్ను ఎవడైనా పడేస్తాడేమో, ఎవడైనా నన్ను పడేసి నా నాశనాన్ని ఎవరైనా కోరుకుంటున్నాడేమో అనుకుంటున్నావేమో, ప్రభువే నీకు సహాయకుడుగా నువ్వు భయపడమాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీవు భయపడమాక, ప్రభువే నీకు సహాయకుడు. నరమాత్రుడు కూడా నిన్ను ఏమి చేయలేడండి. నరమాత్రుడు నిన్ను ఏమి చేయలేడు. బాయ్, ఒక మంచి ధైర్యంతో చెప్పగలగారమై ఉన్నాం. దేవుని బిడ్డలుగా మనం ఏం చేయాలంటే ఒక మంచి ధైర్యంతో చెప్పగాలి. అపవాది నన్ను ఏమి చేయడు, ఎక్కడొక సంబంధమైన మనుషులు నన్ను ఏమి చేయలేరు అని ఒక మంచి ధైర్యంతో మనం చెప్పాలి. రాత్రి అలానే దేవుని సన్నిధిలో పోరాడాడండి. తెల్లారి సజీవుడిగా ప్రభువుని ఆనందిస్తా ఉన్నా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డరా, ఆయన అందే మనం ఆనందించాలి. దేవుని చిత్తం చేసేవారని నిరంతరం నిలిచి ఉంటారని సెలవిస్తా ఉంది. చూడండి, యెషయా గ్రంథంలో 53వ అధ్యాయం 10వ వాక్యం కూడా చదువుకొని ఈ వాక్యాన్ని మనం ముగించుకుందాం. ఒకసారి చదువమ్మా. యెషయా గ్రంథము 53వ అధ్యాయం. యెషయా గ్రంథం 53వ. అతన్ని నలుగుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఆయన అతనికి చేయగా యెహోవా ఉద్దేశము. ప్రియమైన దేవుని బిడ్డరా, దీర్ఘాయువు అవుటకు యెహోవాకి ఇష్టమాయెను. దీర్ఘాయువు, దానికి ముందేం రాయబడిందండి? నలగగొట్టబడటకు, నలగగొట్టబడటానికి యెహోవాకి ఇష్టం. నలగగొట్టబడటానికి
మనము ప్రియమైన దేవుని బిడ్డరా, గతించిన దినాలు కాదండి, ముందు దినాల్లో మనం సుఖంగా ఉండాలంటే ఇప్పుడు మనం కష్టపడినా ఎందుకయ్యా నాకు ఈ కష్టం, నీ పని చేస్తున్నా, నీ సేవ చేస్తున్నా, మరి నీ బిడ్డలుగా పిల్లబడుతున్నావు కనుక ఎందుకు మాకు ఈ నిందలు, ఎందుకు మాకు ఈ అవమానాలు, ఎందుకు మమ్మల్ని ఇతరులు దూషిస్తున్నారు, ఎందుకు మమ్మల్ని ఇతరులు అవమానకరంగా మాట్లాడుతున్నారు, ఎందుకు నాయన మాకు ఇదే అని ఎప్పుడు కూడా మనం తిరిగి ప్రభు అడగడానికి వీలు లేదండి. మనం నలగగొట్టబడతాం, మనం ఎరగగొట్టబడతాం, యెహోవాకి ఇష్టమైన. ఎందుకంటే ఆయనే తనకు తాను తగ్గించుకొని ఎత్తుడుగా దరిద్రుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు రావాల్సి వచ్చింది ఈ లోకానికి అంటే మనిషి కుమారుడిని రక్షించడానికి, మనిషికి రక్షణ అనుగ్రహించడానికి, మనిషి పాప అనే బంధకంలో, పాపం అనే ఊబిలో మనిషి చిక్కుకొని ఉన్నాడు కనుక ఆయన 2025 సంవత్సరాల క్రితమే ఆయన ఈ లోకానికి వచ్చి ఆ గొల్గొతా కొండ మీద ఆ కలవలసిలో మధ్యాహ్న కాలమందు నీ కోసం నా కోసం ఆయన ప్రాణాన్ని బట్టి ఆయన రక్తాన్ని కాల్చాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చెప్పండి కూడా దేవుని మహిమ కలుగును. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నీ కోసం నా కోసమే ఆయన రక్తాన్ని గారపరచాలండి. ఆయన శిలువలో ప్రాణము పెడతానికి, ఆయన నలగగొట్టబడటానికి. ఎందుకు ప్రియమైన దేవుని బిడ్డరా ఆయన శిలువలో ప్రాణము పెట్టవలసి వచ్చిందంటే నీవు నేను కూడా సుఖమైన జీవితం జీవించడానికి, సుఖంగా బ్రతకడానికి ఆయన హింస పొందాడు. సుఖంగా నువ్వు నేను కూడా మన జీవితాన్ని ముందుకు నడిపించడానికి ఆయన జీవితమే, ఏమండి ఆయన జీవితమే 33.5 సంవత్సరాల వయసున్న ఆ యవనస్తుల యొక్క జీవితాన్ని ధారపోశాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 33.5 సంవత్సరాల జీవితం అండి ఆ యవనస్తుల యొక్క జీవితం. ఇదిగో నీ కోసం నా కోసం తన జీవితాన్ని బలిగా అర్పించాడండి. నీ పిల్లల కోసం కూడా ఆయన బలి అయ్యాడు. కేవలం నీకు సుఖము, సంతోషము, నీ రోగాలన్నీ ఆయన భరించాడు, నీ వ్యసనాలన్నీ ఆయన భరించాడు. నీ మీద ఏమండి నీ వీపు మీద కొట్టవలసిన ప్రతి కొరడా తప్ప ఆయన వీపు మీద పడింది. నీవు పొందవలసిన ఆ శిక్ష యావత్తు ఆయన పొందాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన పొందాడండి. ఎందుకంటే నీవు ఆ శిక్షను భరించడు, నువ్వు నలగగొట్టబడలేవు. ఎవరైనా ఒక మాట సొంత భార్య ఏదనంటే నువ్వంతా నా కాళ్ళ కింద ఉండాల్సిందా అని, నువ్వెంత నన్ను అంటాను. కానీ మనం ఏమండి కోపాన్ని తబాయించుకోలేక, ఏమండి మనం ఆ మాటను దిగమింగుకోలేక కోపపడతా ఉంటాం. మరి జనులందరూ ఏకమై ఇతని సిలువ వేయాలని కేకలు వేసి ఏమండి సిలువ కప్పిస్తున్నప్పుడు యేసుక్రీస్తు పిల్లల యొక్క ప్రాణం ఎంతగా తెప్పరిల్లి ఉండిద్ది, ఎంతగా ఏమండి ఆయన ప్రాణం నలిగిపోయి ఉండిద్ది. కానీ అదంతా కూడా నీ కోసం నా కోసం ఆయన భరించాడండి. నీ కోసం నా కోసము అదంతా భరించాడు. ఎందుకంటే నిన్ను ఎవరు కూడా నిందించడానికి వీలు లేదు. ప్రతి నింద కూడా ఆయన మోపిపడ్డాడు. అందుకని ఈరోజు నీవు నేను కూడా దేవుని సన్నిధిలాగా సుఖంగా కూర్చొని ప్రభువుని ఆరాధిస్తున్నామంటే ఏమండి మనకన్నా ముందర ఎంతోమంది దైవజనులు వారి భూమి మీద కన్నీరు కార్చారండి. భూమి మీద కన్నీరు కార్చారు. ఏ ఒక్కరు నశించబడడం ఇష్టం లేదు. ఎవరికి? యేసుక్రీస్తు వారికి, దేవునికి, సృష్టికర్తకి ఎవరు నశించబడడం ఇష్టం లేదు అనుకుని అందరినీ రక్షించడానికి ఆయన వెతికి జల్లెడ పెట్టాడు. కానీ ఈ లోకం ఏం చేసిందంటే ఏమండి అర్ధాయుషులోనే ఆయన సెలవు వేయడానికి కేటలు వేసింది. ఇంకా చాలు, ఈయన యూదులకు రాజంటాయా, ఈయన చాలు, ఇంక ఈయన మాకు అవసరంలా, ఈ వయసులోనే ఇతను నేను రాజును అని చెప్పుకొని తిరుగుతున్నాడు, ఇతను కానీ ఇలా వదిలేసామంటే సమస్తాన్ని ఏలడానికి సిద్ధపడతారు. ఇంకా మనకి ఏది కూడా ఉండదు, మనం ఆయన కింద బ్రతకాలని కొంతమంది దుర్మార్గులు, కూర్లు, ఏమంటే మూర్ఖులు, అసూయపరులు ఏం చేశారంటే యేసుని సెలవు వేశాడండి. యేసయ్యని సెలవు వేయడాన్ని చూశాడు.
మూర్ఖునైనా విడిచిపెట్టమని కేకలు వేశారండి. ఎవరినండి? బరబ్బాని విడిచిపెట్టమని కేకలు వేశారు. న్యాయం, మేలు చేసిన వారిని స్వస్థపరచమని, చనిపోయిన మనిషిని బ్రతికించిన ఆ మనిషిని సెలవు వేయాలి, ఆ మనిషి చనిపోవాలని కోరుకున్న లోకం అండి ఈ లోకం. ఎక్కడ కాదు కదా, ఎక్కడో యెరూషలేములో కదా. మనకెందుకంటే సమస్తం అండి, భూమి మీద ఉన్న సమస్తం మనుషుల కోసం, మానవాల కోసం ఆయన రక్తాన్ని కాల్చాడు, ఆయన ప్రాణాన్ని బలిగా అర్పించాడు. ఈరోజు నేను కూడా ఇలా నీతిమంతులుగా ఉంటూ భక్తిపరులుగా నువ్వు జీవిస్తున్నావంటే ఏమని ముందుగానే నీ శ్రమ, నీ నింద, నీ అవమానం అంతా ఆయన భరించాడు. ఆ తర్వాత ఆయన శక్తి, ఆయన రక్తధారలో ఏమంటే ప్రోక్షించబడి అనేకులు పరిశుద్ధులుగా మార్చబడిన అనేకమైన భక్తులు కూడా అలాగనే యేసయ్య మార్గంలో నడిచారు. దేవదాసయ్య గారు కూడా ఏమండి యేసయ్య మార్గంలో నడిచారు. అయ్యా, నేను ఇంకా ఈ యొక్క సముద్రాన్ని ఈదలేను, ఈ సేవని నేను నడిపించలేను, నాకు 73 సంవత్సరాలు వచ్చినాయి, ఇంకా ఈ సేవని నేను ఆపేస్తానయ్యా, నాకు మోకాలు నొప్పులు వచ్చి నేను ఆపేస్తాను, నేను వెళ్ళలేను, నేను సేవ చేయలేను, చాలు ఇప్పటి వరకు రాసిన ఆ మాస్టర్ పత్రికలు, ఆ కరపత్రాలు అవన్నీ జనులు చూసి చదువుకొని వారే లక్ష్యంలోకి వస్తారు, నాకు చాలు, ఇంకా నా వెనక వచ్చిన పిల్లలు వాళ్ళే సేవ చేసుకుంటారు అనుకొని దేవదాసయ్య గారు అది అనుకున్న సమయంలోనే ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని వాక్కు దేవదాసయ్య గారి మీద ప్రత్యక్షమై మాట్లాడుతూ సాగింది. దేవుని వాక్కు ఎలాగంటే స్క్రీన్, ఇప్పుడు మనం వెనకమాల స్క్రీన్ కనపడిస్తే కొన్ని పెద్ద పెద్ద సంఘాల్లో అలాగా ఆయన పనుకున్న తర్వాత ఆయన వెనకమాల పెద్ద స్క్రీన్ కనపడతా ఉంది. 2 ఎద్దులు ఉన్నాయి. ఆ ఎద్దుల మీద 2 ఎద్దులు ఉన్నాయి. ఆ ఎద్దులకి ఒక బండి తగిలిచ్చింది, అంటే ఎద్దుల బండి. ఆ ఎద్దుల బండి మీద ఏమండి పనివాడు లేడండి. ఆ ఎద్దుల బండి మీద ఆ యొక్క ఎద్దులకి యజమానుడు బండి మీద కూర్చొని ఆ ఎద్దుల బండిని సాగిస్తూ ఉన్నాడు. రోజు పనివాడు ఉంటే అది వెనక్కి తిరిగి కొడతామో లేదంటే ముందుకు పోకుండా మారం చేయమో చేసేది ఆ ఎద్దులు. పనివాడు కాదు ఇప్పుడు ఉందనుకొని వారు వెనక్కి తిరిగి చూసి యజమానుడు నా వెనకమాల ఉన్నాడు, యజమానుడు బండి మీద కూర్చున్నాడని తల వంచుకొని ప్రియమైన దేవుని బిడ్డరా అది వెళ్తా ఉండే గుందుకి రోజు వెళ్ళే మార్గం కాదండి. రోజంటే ఆ ఎద్దులకి వెనకమాల ఎవడుండేవాడంటే పనివాడు ఉండేవాడు. పనివాడికి ఇష్టం లేని పనులని ఎద్దు చేసి దానికి ఇష్టమైన మార్గంలో తిరుగుతూ ఉండేది గిర్రగిర్రగిర్రని. ఇప్పుడు బండి మీద యజమానుడు ఉన్నాడు కనుక తిన్నని మార్గం వెళ్ళాలి కదా, ఆ మార్గం ఎలాంటి మార్గమో దీనికి గుర్తులేదు. ఎత్తాకుంది ఎత్తు వస్తూ ఉంది. ఇదేంద్రా, ఈ మార్గంలో మనం ఎప్పుడు వెళ్ళలేదు, ఇదేమో చూస్తూ ఉంటే ఇంత ఎత్తు అవుతా ఉంది. మనం ఈ ఎత్తు ఎక్కి అవతలికి వెళ్ళకపోతే మనకి యజమానుడు కొడతాడేమో అనుకొని ప్రియమైన దేవుని బిడ్డరా అది యజమానుడికి భయపడి ఎక్కుతా ఉందంట. మరలా ఆగిపోతే మరలా ఎక్కుతానికి యజమానుడు కొడతాడేమో అని ఆ ఒడిసెలకి భయపడి ప్రియమైన దేవుని బిడ్డరా ఆ ఎత్తు ఎక్కి అడ్డుగా దిగిందంట ఆ ఎద్దుల బండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ ఎద్దుల బండి అట్టుగా దిగిన తర్వాత అది కిందకి ఏమైందండి, ఎత్తి కింద ఏమైంది, కిందకి జారుకుని సాఫీగా వెళ్ళిపోయింది. అరే కష్టపడతా కిందకి సుఖంగా వెళ్తున్నాం అనుకొని అది దర్శనం కనపడతా ఉంటే ప్రియమైన దేవుని బిడ్డరా యేసనగా ఆ యొక్క దేవదాసయ్య గారు అనుకుంటున్నాడు, నేను ఇప్పుడు వరకు నేను నా ఇష్టమైన మార్గంలో వెళ్ళాను, ఇప్పుడు వరకు దేవుని పని నేను నా సొంత ఆలోచన చేశానేమో, కానీ ఇప్పుడు నుంచి దేవుని చిత్తాన్ని దేవుని ఆలోచన చేయాలి. అదే యజమానుడే నాకుంటే ఆయన చెప్పింది నేను చేయాలి కదా అనుకొని ప్రియమైన దేవుని బిడ్డరా ఇంకా యేసుక్రీస్తు ప్రభు వారిని ఆయన యజమానుడిగా అనుకొని ఆయనకి భయపడి ఆయన మరలా ఏమండి 103 సంవత్సరాలు దేవుని సేవ చేశాడు. చప్పట్లు కొడతాం దేవుని. దేవదాసయ్య గారు 73 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డరా ఆయన సేవ ఆపేయాలి, నేను ఇంకా సేవ చేయాలని అనుకున్న తర్వాత దేవుడు మాట్లాడిన తర్వాత ప్రియమైన దేవుని బిడ్డరా మరలా ఆయన ప్రియమైన దేవుని బిడ్డరా 103 సంవత్సరాలు దేవుని సేవ చేస్తూనే ఆయన
చనిపోయాడండి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. అంటే ఇంకా 23 సంవత్సరాలు ఎక్స్ట్రా నేను సేవ చేయని ఆపేద్దా, ఇంకా సేవను ఆపేస్తా అనుకున్న తర్వాత కూడా దేవుడు ఏ యొక్క దేవదేశాయ గారిలో ఉండి ఆయనతో మాట్లాడి మళ్ళీ ఇంకా 3 సంవత్సరాలు ఎక్స్ట్రా సేవ చేసుకునేలాగా చూపించాడండి. 23 సంవత్సరాలు మరలా ఆయన చేయలేని సేవ అనుకున్న తర్వాత కూడా దేవుడు ఆయన యొక్క బండిలో ఉండి ముందుకు నడిపించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలు, ఎందుకు ఈ మాటలన్నీ చదువుతున్నానంటే భక్తుల యొక్క సాక్ష్యాలు అలాగ ఉన్నాయి. మనము ఈ వారం రాలేములయ్యా, ఈ వారం ఇటుపోతాంలయ్యా, ఈ వారం ఎక్కడ ఉంటాంలయ్యా, ఈ వారం మా జీవితం ఇలాగుందిలయ్యా అని మనం మన యొక్క ఆలోచనతో ఉంటాం. అదే మనకంటూ యజమానుడు ఉంటే, మనకంటూ ఒక నాయకుడు ఉంటే మనం ఏం చేస్తాం? నాయకుడికి, యజమానుడికి, భర్తకి భయపడతాం. ఏమండి భర్త ఇంట్లో యజమానులు లేని ఇల్లు ఎలా ఉండిద్ది? ఇంట్లో యజమానులు లేని ఇల్లు ఎలాగ ఉండిద్ది? చల్లాచెదరైపోయింది. యజమానులు లేని జీవితం ఎలా ఉంటుందంటే ఒకరోజు తింటే ఇంకొక రోజు ఫస్ట్. ఎత్తైనా ఏమండి భార్యకి భర్త ఉండాలి, భర్తకి భార్య ఉండాలి. వీళ్ళిద్దరు కలిసి ఉంటేనే ఆ వ్యవస్థకి, ఆ మాటకి విలువ ఉండిద్దండి. ఏ ఒక్కరైనా ఒకలా ఆ భార్య ఉండి భర్త లేకపోతే భార్యకి విలువ లేదు. విలువ లేకపోతే ఏదో ఒక విలువ అనుకుని జీవించడానికైనా మనం వెనక్కి తిరిగి చూస్తే పిల్లలు వస్తుంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాటలు చెబుతానంటే యేసుక్రీస్తు ప్రభువారినే మనం ఒక యజమానుడిగా భావించాలి. ఆయనే మన ఇంటికి యజమానుడిగా ఉంటే మనకి ఆకలి దప్పులు ఉండవు. నిరంతరం మనం ఏం చేస్తామంటే ప్రకాశించే ఒక నీతి సూర్యుడి వలె ఉంటాం. లోక ఆశ అంతా కూడా గతించిపోతేమో, కానీ ఏమండి దేవుని చిత్తం చేసేవాడు ఇంకెన్నడూ కూడా కదిలించడు, గతించిపోడు, కదిలించడండి. ఎవడు కూడా అపవాది గాడికి ఏ శక్తి కూడా మనల్ని కదిలించడు. ఎందుకంటే దేవుని చిత్తాన్ని మనం చేస్తా ఉన్నాం. అందుకనే ప్రియమైన దేవుని బిడ్డరా, అబ్రహాముకి ప్రియమైన దేవుని బిడ్డరా దేవుడు అంతగా తోడుగా ఉండడానికి కారణం ఏంటంటే అబ్రహాము ఒక మాట అనుకున్నాడండి. దేవుడు అబ్రహాము తోడుగా ఉండటం కారణం ఏంటంటే, ఎందుకు దేవుడే నేను అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడని ఎందుకు చెప్పగలిగినాడంటే అబ్రహాము ఒక మాట అనుకున్నాడు. లోకంలోకి వెళ్ళి ఒక మాట అంటున్నాడు, అమ్మాయి నేను యాత్రికుణ్ణి, నేను ప్రయాణికుణ్ణి, ఒకవేళ ఈరోజు చనిపోతే నాది ఇదేమి కాదు, నా యాత్ర ఏమండి పరలోకం, పరదేశ నా యాత్ర, నేను యాత్రికుణ్ణే. ఒకవేళ ఈ భూమి మీదకి ఈ షాప్లోకి వచ్చా, ఇక్కడ షాప్ అయ్యా, మళ్ళీ నా సంతూరుడు వస్తే నేను వెళ్ళిపోతా, నేను యాత్రికునే అని అబ్రహాం అంటా ఉన్నాడు. నేను యాత్రికునే, ప్రయాణికునే, నేను పరదేశని అనుకొని అబ్రహాము జీవించాడండి. అందుకనే దేవుడు అబ్రహాముకి తోడుగా ఉండి అబ్రహాము గురించే అనేకలు చెబుతా ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు నువ్వు నేను కూడా యాత్రికులమే, నువ్వు నేను కూడా యాత్రికులమే, ప్రయాణికులమే. మంది ఈ లోకము కాదు, మంది ఈ రాజ్యము కాదు. మన రాజ్యములో ఎలాగుంటాయండి? ఆకలి దప్పులు ఉండవు. మన రాజ్యంలో ఏమంటే దుఃఖం ఉండదు, కన్నీరు ఉండదు, వ్యాధులు ఉండదు, రోగులు ఉండదు, బాధ ఉండదు. మన రాజ్యంలో ఎప్పుడు కూడా ఏమండి సుఖశాంతులతో వర్ధిల్లుతూ ఉంటాయి. బంగారు ఇలా ఊగినా నీవో, భుజములపై నిన్నో మోయక తప్పదురా, పట్టు పరుపు పైన పొరులినా నీవో, మట్టిలో నిన్నో తప్పక పెట్టదురా. యాత్రికులమే. మందంటే ఏమీ లేదు అసలు. ఉన్నది కూడా మంద కాదు, ఉన్నదంతా కూడా మంద కాదు. మనం యాత్రికులమే, కేవలం యాత్రికులమే. కాకపోతే మనం ఏం చేస్తున్నామంటే ఈ యాత్రలో, ఈ ప్రయాణంలో అనేకమైన వారు తగులుతూ ఉంటారు. అనేకమైన వారు తగులుతూ ఉంటారు. అందులో పాపులు తగులుతారు, నీచులు తగులుతారు, అసహ్యులు తగులుతారు. ఏమండి మనం ప్రయాణం చేస్తున్న రైలు ఎంతమంది తగులుతారు? మంచివారు ఉంటారు, దొంగలు ఉంటారు, మూర్ఖులు ఉంటారు,
ఏమండి గుడ్డోళ్ళు ఉంటారు, కుంటోళ్ళు ఉంటారు, మోగోళ్ళు ఉంటారు, చెవిటోళ్ళు ఉంటారు. మనం ప్రయాణం చేసిన రైలు అందరూ తగులుతారు. మనం యాత్రికులం కనుక ప్రియమైన దేవుని కూడా అనేకులు తగులుతూ ఉంటారు. వారందరూ దాటుకొని మనం చేరవలసిన గమ్యానికి చేరాలి. ఆ యొక్క గమ్యం ఏదంటే పరలోకము, పరదేశి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. అప్పుడు ప్రియమైన దేవుని బిడ్డరా, అబ్రహాము దేవుడు ఎలాగో తోడుకున్నాడో మనకు కూడా అలాగ తోడుగా ఉండి మన చక్కగా చేరవలసిన గమ్యానికి మనల్ని, మన పిల్లల్ని ప్రభు చేర్చును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు మనం అలాగే వెళ్తుంటే మనం ఏం చేస్తామంటే, ఏమండి లోకం ఉండేది, లోకములో ఆసక్తి ఉండేది, అవి గతించిపోతూ ఉంటాయి. కానీ మనం మాత్రం ఏమండి ఎన్నడూ కూడా కదిలింపబడదు. మనం ఇంకెన్నడూ కదిలింపబడదు. లోకాశలు ఉంటాయి, లోకంలో ఉన్నాయన్నీ కూడా మనం చేయలేము. కనుక మనం చక్కగా నిలిచి ఉంటాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. తల వంచన కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. సమయం దాటిపోతా ఉంది. జాన్ డేవిడ్ కూర్చో, ప్రార్థన చేసుకుందాం. ప్రభు వల్ల కార్యక్రమం ఉన్నది.